టీజీ ఐసెట్ 2025 తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఎవరైతే రాసి ఎంబీఏ అండ్ ఎంసీఏ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ కోసం ఈ వీడియో. మనకి ఫైనల్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఎప్పుడు, ఈ ఫైనల్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్కి ఎవరెవరు ఎలిజిబుల్, అండ్ తెలంగాణ ఐసెట్ 2025కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి అని చెప్పి మనం అయితే ఈ వీడియో లోపల డీటెయిల్గా మాట్లాడుకుంటాం. మనం ప్రీవియస్గా ఐసెట్కి సంబంధించి చాలా వీడియోస్ అయితే చేసుకున్నాం. అండ్ ఫర్దర్ కూడా ఇట్లాంటి వీడియోస్ అయితే చేసుకుంటూ ఉంటాం. కాబట్టి మీరు ఒకవేళ మన ఛానల్కి కొత్త వస్తే మాత్రం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. సో మనం ఇక్కడ చూసుకుంటే ఇది తెలంగాణ ఐసెట్ 2025కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్. ఆల్రెడీ వీ నో దట్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ అనేది అయిపోయింది. అండ్ సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ అనేది 9th నుండి ఉండే, 9th సెప్టెంబర్ 2025 నుండి ఉండే, కానీ అది మనకు 15th సెప్టెంబర్ 2025కి చేంజ్ చేయడం అయితే జరిగింది అన్నట్టు. సో ఈ షెడ్యూల్ అనేది మనకు రివైజ్ అయితే చేసారు అన్నట్టు. సో యాజ్ పర్ ది షెడ్యూల్ ఎవరెవరు ఎలిజిబుల్ అవుతారు, అండ్ మనకి వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు పెట్టుకోవాలి, అండ్ స్లాట్ బుకింగ్ ఎప్పుడు ఉంటాయని చెప్పి మనం అయితే మాట్లాడుకుందాం. ఈ స్లాట్ బుకింగ్ ఎవరు చేసుకోవాలనేది కూడా మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో ఇక్కడ మనం చూసుకుంటే సో వాళ్ళు రివైజ్ చేసిన షెడ్యూల్ ఇదే. సో యాజ్ పర్ ది షెడ్యూల్ మనం చూసుకుంటే మనకు సో ఎవరెవరు ఎలిజిబుల్ సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్కి అని అంటే మనకి ఎవరికైతే సీట్ రాలేదో, ఓకేనా. సో ఎవరికైతే సీట్ రాలేదో వాళ్ళైతే ఈ ఫేజ్‌కి అయితే ఎలిజిబుల్ అవుతారు. సో అంటే సీట్ రాని వాళ్ళు అంటే వెబ్ ఆప్షన్‌లు పెట్టుకొని సీట్ రానోళ్ళు ఈ ఫేజ్‌కి ఎలిజిబుల్ అవుతారు. అండ్ ఇప్పటివరకు ఎవరైతే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోరో వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. అండ్ ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేపించుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోరో వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. అండ్ దాని తర్వాత ఎవరికైతే సీట్ వచ్చి మంచి కాలేజ్‌కి ట్రై చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. అండ్ ఎవరైతే ఇప్పటివరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేపించుకోరో వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకొని వెబ్ ఆప్షన్లు పెట్టుకోవడానికి, ఓకేనా. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ అయిపోయి వెబ్ ఆప్షన్లు పెట్టి సీట్ రానోళ్ళు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయి వెబ్ ఆప్షన్లు పెట్టనోళ్ళు, అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేపించుకోనోళ్ళు, అండ్ దాని తర్వాత సీట్ వచ్చి బెటర్ ఆప్షన్స్కి ట్రై చేసేటోళ్ళు వీళ్ళందరూ కూడా స్పెషల్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ అవుతారు అన్నట్టు. సో ఈ ఫైనల్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ అవుతారు, ఓకేనా. సో ఇది అండ్ దెన్ ఎవరెవరు మళ్ళీ ప్రాసెసింగ్ ఫీ పెట్టాలి, అండ్ ఎవరెవరు మళ్ళీ స్లాట్ బుక్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాలంటే ఒకవేళ, ఓకేనా, ఒకవేళ ఇప్పటివరకు నువ్వు స్లాట్ బుక్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోకపోతే చేయించుకోవాల్సి ఉంటుంది. ఆల్రెడీ ప్రీవియస్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన వాళ్ళది అవసరం లేదు, ఓకేనా. సో ఎవరెవరు ప్రాసెసింగ్ ఫీ కట్టాలి, ఎవరెవరు స్లాట్ బుకింగ్ చేసుకోవాలి, ఎవరెవరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలంటే ప్రీవియస్గా మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకుంటే మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాల్సిన అవసరం లేదు, ఓకేనా. ప్రీవియస్ వెరిఫికేషన్ అయిపోతే మనకు మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు. అండ్ మీరు డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవడానికి ఉంటుంది అన్నట్టు. అండ్ ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇప్పటివరకు ఎవరైతే చేసుకోరో వాళ్ళు వాళ్ళ బేసిక్ డీటెయిల్స్ ఇచ్చి, ఓకేనా, ప్రాసెసింగ్ ఫీ పే చేసి స్లాట్‌ని బుక్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. స్లాట్ బుకింగ్ చేసుకున్నోళ్ళు 16th సెప్టెంబర్ 2025 రోజు మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటది. వాళ్ళ నియర్ బై హెల్ప్ లైన్ సెంటర్ స్లాట్ బుకింగ్ అప్పుడే మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటది. స్లాట్ బుకింగ్ చేసుకొని మనం నియర్ బై హెల్ప్ లైన్ సెంటర్‌కెళ్ళి వెరిఫికేషన్ చేపించుకోవాల్సి ఉంటది. అండ్ ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది 15th సెప్టెంబర్ 2025 రోజు మనకు స్లాట్ బుక్ చేసుకున్నోళ్ళు మాత్రమే 16th సెప్టెంబర్ 2025 రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి ఎళ్ళాల్సి ఉంటదన్నట్టు, ఓకేనా. సో మీరు ఒకవేళ 15th సెప్టెంబర్ 2025 రోజు స్లాట్ బుక్ చేసుకోకపోతే యూ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్, ఓకేనా. సో ఆల్రెడీ నీది ఫేజ్ 1లో వెరిఫికేషన్ అయిపోయినా, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫేజ్ 1లో అయిపోయినా, లేకపోతే ఈ ఫైనల్ ఫేజ్ లోపల మీది సర్టిఫికేట్ వెరిఫికేషన్ మీరు చేసుకున్నా కూడా యూ కెన్ గివ్ వెబ్ ఆప్షన్స్. ఎప్పుడెప్పుడు టైం ఉంది వెబ్ ఆప్షన్ కంటే 16th అండ్ 17th సెప్టెంబర్ రోజు మనం వెబ్ ఆప్షన్స్ అయితే ఇయ్యొచ్చు అన్నట్టు. అండ్ 17th సెప్టెంబర్ 2025 రోజు వెబ్ ఆప్షన్స్ ఆటోమేటిక్‌గా ఫ్రీజ్ అయిపోతది. అండ్ దాని తర్వాత మనకు సీట్ అలాట్‌మెంట్ అయితే 20 సెప్టెంబర్ 2025 రోజు ఆర్ అంతకంటే ముందైతే రిలీజ్ చేస్తారన్నట్టు. అండ్ సీట్ అలాట్‌మెంట్ అయిపోయిన తర్వాత మనం ట్యూషన్ ఫీ ఆన్‌లైన్ లోపల పే చేసి మనమైతే సీట్‌ని కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటది. సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటది ఆన్‌లైన్ లోపల 20, 21, 22. సో 20 సెప్టెంబర్, 21 సెప్టెంబర్, 22 సెప్టెంబర్ మనం ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. తర్వాత ఆఫ్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటదన్నట్టు, ఓకేనా. సో ఫేజ్ 1లో సీట్ వచ్చినోళ్ళైనా సరే, ఫేజ్ 2లో సీట్ వచ్చినోళ్ళైనా సరే ఈ ఫైనల్ ఫేజ్ లోపల
సో, ఫైనల్ ఫేజ్ తర్వాత మనమైతే కాలేజ్‌కెళ్ళి సర్టిఫికేట్స్ అన్నీ చూపెట్టి రిపోర్టింగ్ అయితే ఇయ్యాలి. లేకపోతే సీట్ అనేది క్యాన్సెల్ అయిపోతది. ఓకేనా. సో, ప్రీవియస్‌గా మీకు సీట్ వచ్చినోళ్ళందరూ గూడా మంచి వెబ్ ఆప్షన్‌లో అయితే ఇయ్యండి. మంచి కాలేజ్‌లకి. అండ్ మీరు మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేపించుకోవాల్సిన అవసరం అయితే లేదన్నట్టు. సో, ఒకసారి ఈ ఐసెట్‌కి సంబంధించిన నోటిఫికేషన్ మనకి స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనం చూసుకుంటే 15థ్ సెప్టెంబర్ 2025 రోజు మనకి స్లాట్ బుకింగ్ అనేది స్టార్ట్ అయిపోతది. ఈ స్లాట్ బుకింగ్ అనేది స్టార్ట్ అయిపోయిన తర్వాత నేను ఇంకొక వీడియో అయితే చేస్తా. స్లాట్ బుకింగ్ ఎట్లా చేసుకోవాలని చెప్పి. సో, ఇట్లాంటి అప్డేట్స్ కోసం ఫాలో అయితా ఉండుర్రి. అండ్ థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.